మీ తల్లిదండ్రులు చెప్పిన మాట విని, ఉపాధ్యాయులు చెప్పిన మాటలు విని ప్రతి నిత్యము ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలా. నేర్చుకుంటూ ఉంటే ఇప్పుడు అర్థం కాదు, అది దాని యొక్క గొప్పతనము మీ పెద్ద అయ్యాక తెలుస్తుంది అనమాట. అవునా కదా? చదువుతున్నప్పుడు చదువు విలువ తెలియదు. మనం పెద్ద అయ్యాక చదివింటే బాగుంటుంది, అప్పుడు నేను చదివింటే బాగుండా, ఉద్యోగం వస్తుందా అనుకుంటాం. అప్పుడు అనుకోవడం కాదు, ఇప్పుడు అనుకోండి, మీరు ఖచ్చితంగా సాధిస్తారు. అర్థమైందా? ఏమి నేర్చుకోనుకున్నామో, ఏమి కావాలనుకున్నామో దాన్నే ఆలోచించాలా, దాన్నే చదవాలా, దాన్నే కలగనాలా. అప్పుడే మనం సాధిస్తాం. ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయిపోయినారు, బడి మానేశారు. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నప్పుడు చదువుకోలేదు, గోల్స్ లేవు, ఏం లేదు, చదివేకి రాదు, రాసేకి రాదు. పెద్ద అయ్యే కొద్దీ నామోస్గా ఫీల్ అయ్యి రాయడం రాకపోవడం వల్ల బడి మానేసి పొలాలకు వెళ్తున్నారు, ట్రాక్టర్ డ్రైవర్లు వెళ్తున్నారు. ఎందుకోసం అంటే చిన్నప్పుడు వాళ్ళ గోల్స్ లేవు, చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి అర్థం కాలేదు, ఒక బడికి పోయారు వచ్చారు అంతే. పెద్ద కొద్దీ వారికి చదువు రాలేదు, జ్ఞానం రాలేదు, బుద్ధి రాలేదు, ఉద్యోగం రాలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? బడి మానేసి డ్రాప్అవుట్ అయ్యి వేరే దానికి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు కూడా ఉద్యోగం కావాలా, బుద్ధి రావాలా, జ్ఞానం రావాలా, ఒక స్థాయిలో ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు ఏం చేయాలా? సాధించాలా, చదువుకోవాలా, కలగనాలా. అందరూ ఉంటారు, అందరూ తింటారు, కానీ అందరూ ఒకసారి పోతాం. మనం చనిపోయే లోపు ఏదో ఒకటి సాధించే చనిపోవాలా. అర్థమైందా? ప్రతి ఒక్కరు చనిపోతారు, పుట్టినవాడు గిట్టగా తప్పదు. కానీ మనం పుట్టాము అంటే నలుగురికి ఉపయోగపడాలా, ఏదో ఒకటి సాధించే పోవాలా. అర్థమైందా? ఈ రోజు పోన్లే, ఈ క్షణంలో పోన్లే, కానీ ఆ చనిపోయే లోపు మనం ఏదో ఒకటి గొప్ప కార్యం చేసే పోవాలా, చేసే తీరాలా. ఆ విధంగానే ఆలోచించాలా. అందరి మాదిరిగా ఉంటే వేస్ట్. మనము ప్రత్యేకంగా ఉండాలా, మనం సాధించాలా. ఇప్పుడే కానీ మీరు కష్టపడితే, ఇప్పుడే గోల్ పెట్టుకుంటే మీరు పెద్ద అయ్యాక ఇబ్బంది పడడం ఉండదు. డబ్బైనా సంపాదిస్తారు, ఉద్యోగమైనా సంపాదిస్తారు, లేక ఒక స్థాయిలో ఉంటారు. ఇప్పుడు కష్టపడితే మాత్రమే